ఇంటికి బాగా తాగి వచ్చిన దర్శన్ని గదిలోకి తీసుకువెళ్ళమని శరణ్యకి ఆనంద చెప్పడంతో శరణ్య దర్శన్ని పట్టుకొని గదిలోకి తీసుకొస్తుంది. ఇక అప్పటి వరకు సైలెంట్గా దర్శన్ సడన్గా ఆ శరణ్య చేతుల్ని విదిలించుకుంటాడు. నువ్వు నాకు నిజం చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. నాకు ఫోన్ వచ్చింది కదా, ఆ ఫోన్ని నువ్వే లిఫ్ట్ చేసావు కదా. సమీర సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వు నాకు చెప్పలేదు కదా. నిజం చెప్పు, నువ్వు ఆ ఫోన్ మాట్లాడావు కదా అని నిలదీస్తూ ఉంటాడు. దాంతో శరణ్య ఏడుస్తూ అవునండి మాట్లాడానండి అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ కుప్పకూలిపోతాడు. ఒక్క క్షణం అలా కుప్పకూలిపోయి వెంటనే లేచి అక్కడ ఉన్న వస్తువులని విసిరికొట్టి పడేస్తూ ఏంటి, నా కోసం ఫోన్ వస్తే నువ్వు నాకు చెప్పవా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీర సూసైడ్ అటెంప్ట్ చేసింది. చావు బ్రతుకుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరి చూపులో నా కోసం నన్ను చూడాలంటే అని ఫోన్ చేశారు. నువ్వు ఏమో నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు నేనంటే ఇంత కక్ష? నేను నీకేం అన్యాయం చేశానని నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని దర్శన్ తిడుతూ ఉంటాడు. అత్తయ్య గారికి చెప్పానండి, అత్తయ్య గారు చెప్పొద్దంటే చెప్పలేదండి అని శరణ్య చెప్తుంది. శరణ్య అలా చెప్పగానే దర్శన్ షాకింగ్గా వింటూ ఉంటాడు.